శత వినాయక దర్శనం 100 వినాయక ఉత్సవ విగ్రహాలు చూపించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనకి చీకటి అయిపోయింది కనుక ఇదే చివరి వినాయక దర్శనం. నంది వాహనుడై ఇక్కడ మనకు స్వామివారు దర్శనం ఇస్తున్నారు. చూడండి, చాలా బాగున్నారు చూడటానికి. మొత్తం చాలా బాగా అలంకరణ చేశారు మండపాన్ని కూడా. మొత్తం కోలాహలంగా ఇక్కడ ఉంది. ఈ స్వామివారిని బీసీ కాలనీ, యోగి మల్లవరం బీసీ కాలనీలో బైపాస్కు దగ్గరగా ఏర్పాటు చేశారు. చూడండి, చాలా బాగుంది కదా. ఇక్కడ మొత్తం కూడా చాలా రకాల ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక్కడ ప్రసాదం వడ్డించే సమయం అయింది. అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. చూడండి, లైన్లో క్యూలో ఉన్నారు. అందరికి కూడా ప్రసాదాలు వడ్డిస్తున్నారు. అలాగే ఇక్కడ చాలా ఉల్లాసవంతంగా పిల్లలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. పిల్లలు పెద్దలందరూ కలుసుకొని వారి మాటల్లోనే అందరికీ నమస్కారం. ఈరోజు వినాయక చవితి సందర్భంగా మా బీసీ కాలనీ వీధిలో, మాది 2వ వీధి అన్నమాట, ఇక్కడ మా వినాయకుడిని పెట్టామన్నమాట. ఇప్పుడు ప్రసాదాలు పెడతారు, అందరూ వచ్చి తీసుకోండి. మా దేవుడు చాలా ఫేమస్ అన్నమాట మా వీధికి. ప్రతి సంవత్సరం అందరం యూత్ అంతా ఎక్కువ అమౌంట్ వేసుకొని మా దేవుణ్ణి తెచ్చుకుంటాము. ఖచ్చితంగా 2వ రోజు అన్నదానం ఉంటుంది, 3వ రోజు నిమజ్జనం, లడ్డు వేలం పాట ఉంటుంది, 2వ రోజు ఉట్టి కొడతారు. అందరూ వచ్చి వినాయక స్వామిని దర్శించుకోవాలని కోరుతూ ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట నొక్కండి. ఇది యోగి మల్లవరం బీసీ కాలనీలో ఏర్పాటు చేసిన నంది వాహనుడైన వినాయక స్వామి ఉత్సవ విగ్రహం. చూశారు కదా. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.